హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా 186. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడ సిక్ చేయకోకుండా అసలు ఏం చేస్తున్నాను ఏంటన్నది కూడా మీకు కూడా తెలుస్తుంది. ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా రుచులు కోరుకుంటాం, అంటే ఇలా ఉంటే బాగుంటుంది, పిల్లలకి టేస్ట్గా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది, వాళ్ళైనా టేస్ట్గా తింటారు అని అనుకుంటారు కదా. అట్లానే నేను కూడా పిల్లలు తినే విధంగా నేనైతే ఒకటైతే రెసిపీ చేస్తున్నాను. ఆ రెసిపీ ఏంటంటే ఎగ్ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ప్రాసెస్ అంతా చూపిస్తాను. ముందుగా అయితే మనం ఎగ్స్ని అయితే మంచిగా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇది మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే పిల్లలైనా తినొచ్చు, పెద్దవాళ్ళైనా తినొచ్చు. కాకపోతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంటే కొంతమంది పిల్లలు మారం చేసి అన్నం తినుకోకుండా ఉంటారు కదా, ఆ టైంలో మనం ఈ చేసి పెడితే మంచిగా తింటారు, టేస్ట్ ఉంటుందని. ఉప్పు కారం మనం ఇట్లా కొంచెం అంతా ఆయిల్లో కలుపుకొని వేసుకోవాలి. ఎందుకంటే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. మనం కారం దీంట్లో వేసినామంటే ఉండలుగా వస్తుంది. అట్లా కాకుండా ఇట్లా చేసుకుంటే టేస్ట్ వచ్చింది, మంచిగా కలిసింది కూడా. ముందైతే స్టవ్ ముట్టించుకోవాలి. ప్యాన్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసాక మనం గిన్నె పెట్టేసుకున్నాము. పెట్టేసుకోవాలి. తర్వాత ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ అయిన తర్వాత మంచిగా ఉడికిద్ది. తర్వాత ఏం చేయాలో ప్రాసెస్ చూపిస్తాను మీకు. తాలింపులోకి అల్లం పేస్ట్ కావాలి. చిన్న రోట్లో వేసుకొని అయితే అల్లం పేస్ట్ అయితే నూరుకోవాలి. అల్లం పేస్ట్ ఆడటం వల్ల స్మెల్ రాకోకుండా మంచిగా ఉంటుంది. కంపల్సరీ మనం ఏ కర్రీ చేసినా కానీ అల్లం పేస్ట్ వేసుకోవటం వల్ల మనకి మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. జలుబు చేసినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు అల్లం పేస్ట్ వాడితే మంచిది. చాయ్లో వేసుకొని కూడా తాగొచ్చు. మంచిగా అయితే అయిన ఉడికింది. ఇప్పుడు దీన్ని అయితే తీసుకుందాం, పక్కకు తీసేసుకున్నాము. గ్యాస్ బంద్ చేసి తింటుంది. ఇది చాక్తో ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి, పీసెస్ గా కట్ చేయాలి. ముందుగా అయితే మనం కళాయి పెట్టేసుకున్నాము. కళాయి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ముట్టించుకొని కళాయి పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆఫ్ చేసినాము. పీసెస్ అయితే భలేగా వచ్చినాయి, కేక్ ముక్కలు లాగా వచ్చినాయి పీసెస్. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది. అవి పట్టుకొని చూపి ఫోటో తీస్తా. ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ లాగా బాగున్నాయి. ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి. చికెన్ పచ్చడి లాగా ఉంది. ఇదైతే ఎగ్ పచ్చడి, చికెన్ పచ్చడి లాగా పీసెస్ మంచిగా వచ్చాయి. చూస్తే చికెన్ పచ్చడి కూడా అనుకుంటారు, ఎందుకంటే మనం ఎగ్ ఎప్పుడైనా పొడి పొడిగా ఉంటది. ఇప్పుడు నేనేమో చికెన్ పచ్చడి లాగా పీసెస్ అయితే చేశాను, బాగుంటది. ఇట్లా నెక్స్ట్ వీడియోలో చికెన్ పచ్చడి పెట్టాలి. కానీ పచ్చడి పెట్టేసరికి కొంచెం లేట్ పట్టింది. లేదు, మాకు సండే రోజు చికెన్ పచ్చడి పెడతావా పెట్టవా?
అమ్ములు నీకోసమేనా? పెట్టకపోతే నీకోసం అయితే నేను చేయను అమ్ములు. అంత మాట అంటాక మా ఫ్రెండ్స్ అడిగితే చేస్తా. వాళ్ళని ఒక కామెంట్ పెట్టమని కంపల్సరీ చేస్తా. చూద్దాం ఆ? చూద్దాం. బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చినాయండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో తీసేసుకోవాలి. పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్. తర్వాత కొంచెం అంత కారం. స్పైస్ తక్కువ సిస్టర్. తక్కువే వేసాము. అదే ధనియాల పొడి ఇది. పూరిలాగా ధనియాల పొడి అంటే ఇదేమో మా ఉత్తగానే వేయించిన ధనియాల పొడి. ఇదైతే దీంట్లోనైతే ఎల్లిపాయలు అన్ని ఉన్నాయి. ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ స్పూన్ సాల్ట్. ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొంచెం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మనం నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ ఎక్కువ ఉంటది. కారం కూడా ఏమంత ఉండదు. అంటే నేను కూడా కొంచెం తక్కువే వేసా, పిల్లలు తింటారు కాబట్టి. మనం ఏదైనా చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు మనం తినేది ఆలోచించుకోకూడదు. పిల్లలు ఏం తింటారో వాళ్ళ గురించి ఆలోచించుకొని కొంచెం తక్కువ వేసుకోవాలి. ఏం వేసుకున్నా కానీ ఒకవేళ మనం సపరేట్ గా మనం పిల్లలకి ఒకటి మనకు ఒకటి చేసుకున్నామంటే మనం ఎంత వేసుకున్నా ఏం కాదు. కానీ పిల్లలతో పాటు మనం కూడా తినాలి అనుకుంటే కొంచెం తక్కువే వేసుకోవాలి. పిల్లలు అప్పుడు ఇష్టంగా మంచిగా తింటారు. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది మంచిగా. చట్నీ లాగా చూడండి ఎంత దగ్గరకు వచ్చిందో. బట్టి పోసుకోవాలి. ఎందుకు జల్లడ పట్టాలంటే చూడండి ఇలా గింజలు ఉంటాయి కదా, జల్లడ పడితే మంచిగా గింజలు రాకోకుండా ఉంటది. కొద్దిగానికి బొనుగు పచ్చడి సూపర్ ఎమ్మిగా ఉంది. అసలు చాలా టేస్ట్ ఉంది. చూడండి పీసు చికెన్ పీస్ లాగా మంచిగా వచ్చింది. చాలా బాగుంది. పుల్ల పుల్లగా కారం కారంగా అసలు సూపర్ ఉంది. అసలు ఎంత బాగుందో. మీరు కూడా ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒక్కసారి ఎగ్ పచ్చడి ట్రై చేయండి. ఎలా ఉందో కూడా మాకు కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీగా. అయితే ఇప్పుడు చేసింది కూడా ఎలా చేశానో దీంట్లో ఇంకా నేను ఏమన్నా ఇయ్యలేదో మీరు కామెంట్ చేసి చెప్తే నేను మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తాను. నేను చాలా సార్లు అయితే ఇలానే చేస్తాను. ఒకవేళ మీకు తెలిసిన కొత్త ఏమన్నా ఉంటే మాకైతే కామెంట్ చేయండి. మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయడం వల్ల మాకు బూస్టింగ్ వస్తుంది. బాయ్ బాయ్ బాయ్. నెక్స్ట్